హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సికి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఈ లింక్ అయితే బయోలో ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇందులో పీడిఎఫ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి, షేర్ చేస్తాను. అంతేకాకుండా క్విజెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తారాహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు నన్నియున్. పద్యము దేనిని అసలైన అలంకారంగా చెబుతున్నది? ఆన్సర్ ఆప్షన్ 2 చెక్కని మాటలు. వాగ్భూషణం అంటే చెక్కని మాటలు. నెక్స్ట్ వన్, భూరి అంటే అర్థము గొప్పదైన. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. లిఖిత సాహిత్యం కంటే చాలా ప్రాచీనమైనది మౌఖిక సాహిత్యం. మౌఖిక సాహిత్యం ఎంత ప్రాచీనమైందో అంత సజీవమైనది. ఇది నిరంతరం ఒకరి నోటి నుంచి మరొకరి నోటి వచ్చే వరకు రూపాంతరం చెందుతూ సజీవస్థానాన్ని ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా మౌఖిక సాహిత్యానికి కర్త ఉండరు. ఎవరు ప్రారంభిస్తారో తెలియదు. దానికి నియమాలు కూడా లేవు. దానిని స్వేచ్ఛా సాహిత్యం అని కూడా పిలవవచ్చు. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరైనవి ఏ మరియు సి. మౌఖిక సాహిత్యము లిఖిత సాహిత్యానికన్నా ప్రాచీనమైనది. మౌఖిక సాహిత్యానికి నియమాలు లేవు. సో ఈ రెండు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వేచ్ఛా సాహిత్యం అని దీనికి పేరు. స్వేచ్ఛా సాహిత్యం అని మౌఖిక సాహిత్యానికి పేరు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3వ తరగతి నా బాల్యం పాఠంలో ఈ కళాకారుని గురించి చెప్పారు. ఆన్సర్ ఆప్షన్ 1 నాజర్. నెక్స్ట్ వన్, లయకు ప్రాధాన్యత ఇస్తూ మాత్రా ఛందస్సుతో సాగే రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 గీతం. గీతం అనేది లయకు ప్రాధాన్యతను ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగుతుంది. నెక్స్ట్ వన్, స్నిగ్ధ అంటే అర్థం. స్నిగ్ధ అంటే అర్థము ఆప్షన్ 2 స్వచ్ఛమైన. నెక్స్ట్ వన్, ఊరికే నోరు పారేసుకోవడం మంచిది కాదు. గీత గీసిన పదం. నోరు పారేసుకోవడం అనేది జాతీయం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలుగు బిడ్డ మకుటంతో పద్యాలు అందించినది ఎవరు? తెలుగు బిడ్డ అనే మకుటంతో పద్యాలు రచించినది ఆప్షన్ 3 నార్ల చిరంజీవి. నెక్స్ట్ వన్, రాజు వేగంగా నడుస్తున్నాడు. గీత గీసిన పదం. వేగంగా అనేది క్రియా విశేషణం. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వృధాకి వికృతి పదం. వృధా అనేది ప్రకృతి, విత అనేది వికృతి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కపోలం పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఆప్షన్ 3 చెక్కిలి, బుగ్గ. నెక్స్ట్ వన్, జల జల కురుస్తోంది వాన, గలగల కురుస్తోంది వాన. ఈ వాక్యంలో ఉన్న కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వర్తమాన కాలం. నెక్స్ట్ వన్, తెలుగు భాషలో లింగ విభాగాన్ని ఇలా పిలుస్తారు. తెలుగు భాషలో లింగ విభాగాన్ని ఆప్షన్ 1 వాచకం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్,
ఒక వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఇలా పిలుస్తారు. వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చేవి కర్త. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయకపోతే అది. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే దానిని అసమాపక క్రియ అని పిలుస్తాము. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది పదబంధాలలో అత్వసంధి ఉన్న దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 చిన్నప్పుడు అనేది అత్వసంధి. రాముడొచ్చాడా అనేది ఉత్వసంధి అవుతుంది. వాడెవరు అనేది ఉత్వసంధి. దారేది ఇత్వసంధి అవుతుంది. నెక్స్ట్ వన్, భాను ప్లస్ ఉదయం కలిపి రాస్తే. ఆన్సర్ ఆప్షన్ 3 భానుదయం. ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ వన్, సభాభవనం అనే సమాసానికి విగ్రహ వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 4 సభ కొరకు భవనం. ఇది చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, మహాత్ముడు ఉన్నతంగా ప్రవర్తిస్తాడు. ఈ వాక్యంలో ఉన్న సమాసం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బహువ్రీహి సమాసం. నెక్స్ట్ వన్, శక్తి పదానికి గురు లఘువులు గుర్తించండి. ఇక్కడ తావొత్తు అనేది ముందు అక్షరమైనటువంటి షేకి చెందుతుంది కాబట్టి ఇక్కడ గురువు వస్తుంది. ఇక్కడ కీ ఉంది కాబట్టి ఇక్కడ లఘువు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 గురువు లఘువు. నెక్స్ట్ వన్, ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడాన్ని ఉపమాలంకారం అంటాం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదులను గురించి తెలిపేది. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించి చెప్పడము. రూపక అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెప్పడం. నెక్స్ట్ వన్, నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్ప. ఇది ఏ వాక్యం? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇది ఆప్షన్ 4 ప్రశ్నార్థకం. నెక్స్ట్ వన్, మానసికంగా ఎదిగినట్లయితే. ఈ వాక్యాంశం ఇచ్చే అర్థం. ఫ్రెండ్స్ ఇక్కడ తే అనేది ఉంది. తే లేదా ఇతే అనేటువంటి ప్రత్యయాలు ఉంటే అది ఛేదార్థకం అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానవునిలోని మానవత్వాన్ని ప్రబోధించడమే విద్యా లక్ష్యమని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లివింగ్స్టన్. నెక్స్ట్ వన్, ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను బట్టి ముందుకు సాగడానికి అవకాశం ఉన్న ఉత్తమ పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చర్చా పద్ధతి. నెక్స్ట్ వన్, యూనిట్ పరీక్ష తరగతి గదిలోనే ఏ కాల వ్యవధిలో నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 40 నుంచి 50 నిమిషాలలో. నెక్స్ట్ వన్, ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడాన్ని ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ 3 కవిత్వం. నెక్స్ట్ వన్, మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి చేసే లిఖిత రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 లేఖా రచన. నెక్స్ట్ వన్, విద్యార్థులు తమకు తాముగా అర్థం చేసుకునే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడింది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉపవాచకం. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.